ఇందుకే రామారావు గారికి ఎందుకైతే ఆ రోజున అవార్డులు ఇవ్వలేదో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెళ్ళినటువంటి ఈ ముగ్గురు కళాకారులకి కూడా చోటు లభించలేదు. గోరటి వెంకన్నకు కావచ్చు, గద్దరికి కావచ్చు, వీళ్ళకి ఈ పద్మ పురస్కారాల వ్యవహారంలో వాళ్ళకి ఒక రకంగా అన్యాయమే జరిగింది. అయితే సేవా రంగంలో కృష్ణమాదిగకి ఇవ్వటం అనేది హర్షణీయమే ఒక రకంగా. ఎందుకంటే మనది నిచ్చెన మెట్ల వ్యవస్థ. నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటే ఒక కులం కింది కులాన్ని తొక్కుతూ, ప్రతి కులము ఒక కులాన్ని తొక్కుతూ ఇంకో కులం చేత తొక్కించుకోబడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి రెండు కులాల మధ్య ఒక ఘర్షణ ఉంటుంది. అంటే పైన తనని తొక్కుతున్నటువంటి కులం మీద ఆగ్రహ ప్రకటన ఉంటుంది. అలాగే తను తొక్కుతున్నటువంటి కులం నుంచి వస్తున్న ఆగ్రహ ప్రకటనల మీద వ్యతిరేకత ఉంటుంది. ఈ రెండు మాట్లాడాల్సిన పరిస్థితి ప్రతి కులానికి ఏర్పాటు చేయటమే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ యొక్క పరమార్థం. ఇది ఈ క్రమంలోనే ఎంఆర్పిఎస్ మూమెంట్ని చూడాలి మనం. ఈ ఎంఆర్పిఎస్ మూమెంట్ అనేది ఆ కులం ప్రత్యేకంగా ఇబ్బంది పడుతోంది అంటే తన గొంతు, మా మాట మేమేం మాట్లాడుకుంటాం, మా ఉద్యమం మేమే చేసుకుంటాం, మా సమస్యల గురించి మేమేం మాట్లాడతాం అంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగానే, అంటే అస్తిత్వవాద ఉద్యమాల మీద ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంది చాలామందిలో. అది కరెక్ట్ కాదు. అస్తిత్వవాద ఉద్యమాలు అనేవి కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉన్నటువంటి చాలా వ్యాక్యూమ్స్ని అంటే ఖాళీలని పూరించేటువంటి ప్రయత్నమే చేశాయి అనే భావించాలి. అలా ఎంఆర్పిఎస్ మూమెంట్ని సానుకూలంగానే చూడాల్సి ఉంటుంది. అయితే ఆచరణలో వాళ్ళు ప్రభుత్వంతో విభేదించి పోరాటాలు చేశారు. అలాగే కొంత లాబీయింగ్ చేశారు. లాబీయింగ్ చేయటం అనేది కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంది కూడా. అంత మాత్రం చేత వాళ్ళు ప్రశ్నించినటువంటి తీరుని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఎంఆర్పిఎస్ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిన వాడు, అలాగే ఆ ఉద్యమానికి ఒక మేరకు రూపం సంతరించి పెట్టడంలో ఇతరులతో కలిసి నడిచినవాడు కృష్ణమాదిక్కి పద్మశ్రీ పురస్కారం సేవారంగంలో ఇవ్వటం పట్ల ఆక్షేపణలు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనల్ని కూడా సీరియస్గా పట్టించుకుంటే బాగుండేది. నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావటం అనేది అనివార్యం. అది ఆల్రెడీ తెలిసిన విషయమే. దానిలో పెద్దగా ఆశ్చర్యపడాల్సినటువంటిది ఏం లేదు. రామారావు గారికి భారతరత్న రాకపోవడం కూడా ఆశ్చర్యకరమేం కాదు. ఆయన ఉండగానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పురస్కారాలు ఆయనకు దక్కకపోవడం అంటే ఫైనల్గా నేను చెప్పదలుచుకున్న విషయం అయితే నందమూరి బాలకృష్ణ గారికి ఎందుకు పురస్కారం దక్కింది